కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల సమీపంలోని బ్రహ్మంసాగర్ వద్ద ఉన్న శ్రీ అవధూత నారాయణ రెడ్డి యోగేంద్ర స్వాముల వారి 112వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల 15 మరియు 16 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి. బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి సమీపంలో ఉన్న బ్రహ్మంసాగర్ వద్ద వెలసిన శ్రీ 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 అవధూత నారాయణ రెడ్డి యోగేంద్ర స్వాముల వారి 112వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు మార్చి 15, 16 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు మఠం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మఠం నిర్వాహకులు కోరారు. శ్రీ శ్రీ అవధూత నారాయణ రెడ్డి యోగేంద్ర స్వాముల వారికి జై. మేమందరము ఈ నారాయణ స్వాముల వారి భక్తులము. మేము ఈ కుటుంబానికి ఆడపడుచులము. అందరము మేము మా సాయశక్తుల మేము స్వామివారికి సేవ చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఓం శ్రీ శ్రీ అవధూత నారాయణ రెడ్డి యోగేంద్ర జై. శ్రీ శ్రీ అవధూత నారాయణ రెడ్డి యోగేంద్ర శ్రీ శ్రీ అవధూత నారాయణ రెడ్డి యోగేంద్ర స్వాముల వారికి. మరి 1914 సంవత్సరంలో అంటే ఆనందనామ సంవత్సరం అక్కడికి ఓవుల్లాదిపల్లి ఈ డ్యాంలో బ్రహ్మసాగర్లో మునిగిపోయింది. ఆ రోజు మునిగిపోయిన గ్రామాల్లో బసవాపురము, ఓవుల్లాదిపల్లి, జంగమరాదిపల్లి గ్రామాలతో అన్ని 6 గ్రామాలు మునిగాయి. అక్కడ ఓవుల్లాదిపల్లికి స్వామివారు అర్థించారు. అక్కడికి అప్పటి గ్రామ పెద్దలు, అప్పటి గ్రామాధికారి అయిన మా ముదెబ్బ అంటే 3వ తరం మా పెద్దబ్బ బొమ్మ విహారెడ్డి గారు లక్ష్మమ్మ ఆధ్వర్యంలో స్వామికి సేవలు చేశారు అక్కడ ఓవుల్లాదిపల్లిలో. వారి కుమారులైన బొమ్ము రామారెడ్డి, బొమ్ము పెద్ద విహారెడ్డి, బొమ్ము చిన్న విహారెడ్డి, బొమ్ము రామారెడ్డి, బొమ్ము పోలిరెడ్డి వారి ఆధ్వర్యంలో ఉంటే స్వామి వచ్చి చిన్న విహారెడ్డి గారు స్వామితో సమాధి పక్కనే అక్కడ సమాధి అయినారు. స్వామికి తోడుగా ఉండాలని చెప్పి ఇంకా 3 అబ్బగారులలో బొమ్ము పెద్ద విహారెడ్డి, రామారెడ్డి, పోలిరెడ్డి గారు సంతానమైన మేము అప్పటి నుండి 1914 స్టార్ట్ చేసిన స్వామి ఆరాధన ఉత్సవాలు ఇప్పుడు ఈ సంవత్సరం వరకు కంటిన్యూ చేస్తున్నాము. మా అబ్బగారేమి, మా నాన్నగారేమి, మరి తర్వాత మేము 3వ తరం. మాతో పాటు మా అల్లుళ్ళని కూడా అందరూ సహకరిస్తున్నారు. మరి భజన భక్తులేమి మన భక్తులు కూడా అందరూ సహకరిస్తూ వాళ్ళ యొక్క సహాయ సహకారాల్లో మా స్వామివారి జరుగుతుంది. ఈ సంవత్సరం 112వ సంవత్సరం ఇది ఆరాధన అయింది. 112వ ఆరాధన జరుగుతుంది సంవత్సరము. ఈ సంవత్సరము పాల్గొండ మాసం బహుళ ద్వాదశి వచ్చి రేపు 15వ తారీఖు ఆదివారం జరుగుతుంది. కాబట్టి మా తమ్ముడు గారు చెప్పారండి, మీ యొక్క ప్రోగ్రామ్స్ అని ఇచ్చారు. కాబట్టి స్వామివారి ఆరాధన బాగా జరుగుతుంది. అందరూ కూడా భక్తులు పాల్గొని విజయీ భవ దిగ్విజయీ భవ అని చెప్పి కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనాల్సి కోరుతున్నాము.